నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం. పుష్పార్చనతో పులకించిన తిరుమల కొండ. 9 టన్నుల పుష్పాలు పత్రాలతో నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి పుష్పయాగం. రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ డాక్టరల్ పరిశోధకులు పరిశోధన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలి. అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ NARL ను సందర్శించి విజిలెన్స్ అవగాహన వారంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్. తిరుపతిలో ఘనంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల ర్యాలీ. గరుడ వారధిపై వేగ నియంత్రణకు మరిన్ని అదనపు చర్యలు చేపట్టండి. స్మార్ట్ సిటీ పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశాలు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన చండీ హోమం. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు 9 రోజుల పాటు కార్తీక మాస ప్రత్యేక హోమాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తారీఖు వరకు 9 రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీ యాగం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజా హోమం, చండీ హోమం, లఘు పూర్ణాహృతి, నివేదన, హారతి నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు. కాగా గృహస్థులు 500 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసిన ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. మొందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై గురువారం అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో పలుచోట్ల డ్రైనేజీ కాలువలు, రోడ్లు పాడయ్యాయని తెలిపారు. ఆయా ప్రాంతాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నీటి సరఫరా చేయాలని తెలిపారు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్టోబర్ 30 నుండి నగరంలో ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలు జరిగితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 8వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపాన్ని శాస్త్రయుక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టిన అనంతరం ఈ ఉత్సవాన్ని కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణ నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని వరదరాజస్వామి వారి ఆలయంలో బాలాలయాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బాలాలయ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి వారి ఆలయాన్ని నిర్మిస్తామని వైకాపా నాయకులు ఈ ఆలయాన్ని పూర్తిగా తీసివేసి నూతన ఆలయాన్ని నిర్మాణంలో నిర్లక్ష్యం వహించడంతో ఇప్పటి వరకు ప్రసన్న వరదరాజస్వామి ఆలయ నిర్మాణం పూర్తి దశలో నిర్మాణం కాలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయ నిర్మాణానికి ఇప్పటికే 30% పనులు పూర్తి చేశామని, మరో సంవత్సరంలోపు ఆలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించి భక్తులకు వరదరాజస్వామి ఆలయ దర్శనం కలిగించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, సనాతన ధర్మాలు కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తుందని, ఆ దిశగానే శ్రీకాళహస్తి ప్రసన్న వరదరాజుల స్వామివారి ఆలయ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి నూతనంగా వచ్చిన పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు సైతం ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈరోజు శ్రీకాళహస్తిలో రెండో పెద్ద గుడి. రోజు మేమందరం కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేమందరం ధర్నాలు చేసాం, దాని గురించి ఇబ్బందులు పడ్డాం, కానీ కేసులు పెట్టించుకున్నాం. కానీ ఆ రోజు మరి పాత పాలకులు ఏవైతే ఉన్నారో దీన్ని కొట్టాల్సి నేను కొట్టేశాను. కొట్టేసిన తర్వాత ఈరోజు మళ్ళా ప్రాణ ప్రతిష్ఠ చేశాను వెంకటేశ్వర స్వామి. ఇక్కడ తిరిగి మళ్ళా కాళహస్తి రావడం, ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేయడం, నేను ఆనందన్న అతనే కొట్టేసాయి గారు చైర్మన్ గారు అందరం కలిసి ఈరోజు ఒక మంచి సంకల్పంతో కాళహస్తి ప్రజలకు మళ్ళా కూడా ఈ గుడి రేపటి నుంచి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలానే నేను ఎప్పుడు అంటా ఉంటాను, టైం బౌండ్ ఈ టెంపుల్కి ఎట్టి పరిస్థితుల్లో 365 రోజులు అంటే సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ్రహ్మాండంగా ఏ రకంగా అయితే ఈశ్వరుడి స్వామి టెంపుల్ మనం బ్యూటిఫికేషన్ చేసి బ్రహ్మాండంగా చేసాం ల్యాండ్స్కేప్, దీన్ని కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరూ కూడా వచ్చి ఖర్చంతైనా పర్లేదు కానీ వెనకాడకుండా తప్పకుండా ఆ స్వామివారి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు శ్రీకాళహస్తి ప్రతి అందరి మీద ఉండాలా. అది విపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావాలి, అందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి నేను ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పం ఈరోజు మేము అందరం కూడా తీసుకునేది ఏంటంటే బోర్డు మెంబర్స్ అందరం కూడా వచ్చున్నాం. అందరం కూర్చొని ఈరోజు ఒక మా స్వామివారిని కోరింది ఒకటే, అది ఎంత తొందరగా అయితే తొందరగా 1 year దాని టైం బౌండ్ పెట్టినావు. అది ఎందుకు పెట్టారంటే ఒక 3 నెలలు ఎక్స్ట్రా చెప్పా. ఎందుకంటే ఇది చెక్కడం, దాని తర్వాత కొట్టడం, పెట్టడం, కట్టడం అన్ని చాలా ఉన్నాయి కాబట్టి చేయడం జరిగింది. ఆ రోజు స్వామివారి అనుగ్రహం ఎట్టుందో కానీ ఆ రోజు వాళ్ళ పాలకులు గీయడం జరిగింది. కానీ ఆ అవకాశం స్వామివారు మాకు ఇచ్చారు, మా కుటుంబ సభ్యులకి. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా వచ్చే రోజుల్లో ఇది ఒక కనుల పండగగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అవసరమైతే సీఎం గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం గారిని కావచ్చు అందరూ పిలిచి కుంభాభిషేకాన్ని చేసి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి వెంకటేశ్వర స్వామికి మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠ చేసి ప్రమాణం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. కాళహస్తి పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయం యొక్క బాలాలయాన్ని అంటే అత్తి వరదరాజ స్వామి బాలాలయాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి గారు, బోర్డు సభ్యులు, ఇంకా పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి తర్వాత అంతా పవిత్రమైనటువంటి అతి పెద్ద పురాతనమైనటువంటి ఆలయము శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని అందంగా సుందరంగా చేయాలని చెప్పి మన శాసనసభ్యులు ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికి చాలా లేట్ అయింది కాబట్టి దాని మీద కాంట్రాక్టర్ కూడా ఉన్నటువంటి అధికారులకు కూడా మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఒక అద్భుతంగా శ్రీకాళహస్తి పట్టణంలో సాయంకాలం పూట ఉన్నటువంటి కాళహస్తి ప్రముఖులందరూ కూడా వచ్చి కూర్చొని వారి సాయంకాల సంధ్య వేళల్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దాలని చెప్పి ల్యాండ్స్కేప్తో తయారు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జారీ చేయడం జరిగింది. ఏదైనా కానీ ఎందుకంటే ఆలస్యమైన దానివల్ల ఈరోజు అత్తి వరదరాజ స్వామి యొక్క ఆలయాన్ని కూడా
మరి 3 రోజుల తర్వాత అంటే శుక్రవారం రోజు అందరూ భక్తులందరూ కూడా దర్శనం ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం. ఈరోజు పట్టణ నడిబొడ్డులో ఉన్న శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో చిత్రపటంలో నుంచి అతి విగ్రహం తయారు చేసి దానిలోకి ప్రాణవాయువుని పంపించి ఈ రోజు నుంచి ఈ ఒక్క టెంపుల్ పనుల్ని పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ఒక టెంపుల్ని త్వరగా ఫినిష్ చేసి భక్తులకి అందరికీ ఆహ్లాదకంగా ఒక టౌన్ మన పట్టణంలో ఉన్న భక్తులందరికీ ఒక మంచి విశేషం ముందుకు తీసుకెళ్తామని త్వరగా కంప్లీట్ చేసి దీన్ని ముందు ప్రతిష్ఠిస్తామని పట్టిస్తాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తున్నాయి. చిన్నారులు తెనాలికి చెందిన తేజస్విని ప్రియ, పీలేరుకు చెందిన చంద్రకళ కళాకారుల నృత్యాలను పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి చిన్నారులు ప్రదర్శించిన శివపార్వతుల నృత్యోత్సవం స్వామిరారా నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమాలను నిర్వహించిన అకాడమీ వారికి కళాకారులు, ఆలయ అధికారులు, భక్తజనం పాల్గొని చిన్నారులు చేసిన నృత్యాన్ని తిలకించారు. దేవస్థానం తరఫున మెమంటోలను అందించారు. నిర్వాహకులు ఈ కార్యక్రమంలో తెనాలి, పీలేరుకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ విచ్చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాన్ని బహుకరించారు. వీరిని ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యుల బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రమేష్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను నిర్వహించారు. దర్శనానంతరం సీఎం రమేష్ కుటుంబ సభ్యులకు మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వచనమివ్వగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి మరియు శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు పాలక మండలి సభ్యులు కలంకారీ కండువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను బహుకరించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఏపీలో వచ్చిన మొందా తుఫాన్ సమర్థవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారని, ఎక్కడా ఎటువంటి భారీ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదాలు తప్పాయని, ఈ తుఫాన్లో ప్రభావం ప్రజలకు కాపాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరికీ ఆ దేవదేవుని శివుని ఆశీర్వాదాలు ఉండాలని శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవతో ఈ ముంతా తుఫాను ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా మిగతా తుఫాన్తో పోల్చుకుంటే ఈ తుఫాను చాలా ప్రమాదకరమైనది. అందరినీ అప్రమత్తం చేసి ప్రజలకందరికీ కూడా, అధికారులకందరికీ కూడా ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకున్న దానివల్ల ఈరోజు మనం తక్కువ ఇబ్బందులతో బయటపడినాం. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి, మన కాళహస్తీశ్వర స్వామి ఎప్పుడు కూడా ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా తోడుగా ఉండి వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి జరగాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. టీటీడీ నిధుల వినియోగం భక్తుల కోసమేనని, కాణిపాకంలో 25 కోట్లు టీటీడీ నిధులు ఖర్చు సరికాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సొమ్ము దైవ సేవకే కానీ కాంట్రాక్టర్ల కోసం కాదని తెలిపారు. టీటీడీ ఇటీవల బోర్డు సమావేశంలో కాణిపాకంలో వసతి సముదాయం మరియు కళ్యాణ మండపాల నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందని తెలిపారు.
తిరుపతి నగరం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడపేరి చిట్టిబాబు మాట్లాడుతూ టీటీడీలో అవినీతికి పాల్పడిన ధర్మారెడ్డిపైన చర్యలు తీసుకోవాలని, కొండ మీద అఖిలాండం దగ్గర దీపాలు అమ్ముతున్నారని, అవి నెయ్యి దీపాలు లేక మైనం దీపాలు, కల్తీ నూనె దీపాలు ఎవరికీ తెలియడం లేదని, టీటీడీ విజిలెన్స్ వారు పట్టించుకోవడం లేదని, టీటీడీలో జరుగుతున్న అవినీతి మీద త్వరలో ధర్నా చేస్తామని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ తిరుపతి వాసిగా టీటీడీలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. చంద్రగిరి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఐరాల లోకేష్ రెడ్డి, ఎన్ఎస్యుఐ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మొన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల్లో ఎక్కువ శాతం వివిధ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు కట్టేదానికి టీటీడీ నిధులు, వసతి సముదాయాలు కట్టేదానికి టీటీడీ నిధుల్ని వెచ్చించే తీర్మానాలు చేశారు. ఒట్టిమిట్టలో కానీ, కరీంనగర్లో అయితే ఒక కొత్త గుడిని కట్టే తీర్మానం, అదేవిధంగా కాణిపాకంలో, ఇవంతా మనందరూ చూసాం. కాణిపాకంలో 25 కోట్లతో వసతి సముదాయాలు, కళ్యాణ మండపాలు కట్టాలనే నిర్ణయం అర్ధరహితం. ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దన్నా చేసుకోవాలి, వెనకన్నా తీసుకోవాలని మేము టీటీడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాణిపాకంలో ఇప్పటికే కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద 2 వసతి గృహాలు అక్కడ ఉన్నాయి. ఒకటి వచ్చి వినాయక సదన్, దానిలో బ్లాక్ 1, బ్లాక్ 2 100 రూములు ఉన్నాయి. దానిలో చిన్నవి కాదు, అవి చాలా పెద్దవి. రెండో వసతి సముదాయం పేరు గణేష్ సదన్, దానిలో కూడా 100 రూములు ఉన్నాయి. ఇప్పటి వరకు నాకున్న సమాచారం వరకు ఒకేసారిగా ఆ రెండిట్లో ఉన్న 200 రూములు బుక్ అయింది లేదు, ఖాళీగానే ఉంటాయి ఎప్పుడు. అవి మెజారిటీ భక్తులు, కాణిపాకం పోయే భక్తులు అక్కడ నైట్ స్టే చేయాలని మెజారిటీ పీపుల్ అనుకోరు. అక్కడ ఈరోజు టీటీడీ నిధులని కాణిపాకం దేవస్థానంలో ఆ ప్రాంతంలో వసతి సముదాయాలు కడతామని, కళ్యాణ మండపాలు కట్టాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటాను చూస్తే అసమధీయులకు మంచి చేసే కార్యక్రమం తప్పనించి మరొకటి కాదనిపిస్తాం. ఎందుకంటే 4 నుంచి 5 కళ్యాణ మండపాలు కాణిపాకం దేవస్థానం రన్ చేస్తూ ఉంది ప్రజెంట్ నౌ. కాణిపాకంలో వాళ్ళకి ఆల్రెడీ ఆ వసతులంతా ఉంటే తిరిగి దానిలో దేవస్థానం నిధులతో నిర్మించాల్సిన అవసరమే మనకు ఎవరికి కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే దేవస్థానం బోర్డు పెద్దలకు ఎవరికన్నా వాళ్ళకి కావాల్సిన అసమధీయులకి కాంట్రాక్టు పనులు కట్టబెట్టి దాని ద్వారా లబ్ధి చేకూర్చే కార్యక్రమం తప్పనిచ్చి ఇది మరొక్కటి కాదనిపిస్తోంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి యజమాని వెంకటేశ్వర స్వామి గారు కానీ, ఇప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ కానీ గారు, ఆ డబ్బుల మీద ప్రతి ఒక్క రూపాయి మీద హక్కు వెంకటేశ్వర స్వామికే కానీ వీళ్ళెవరికి లేదు. మీరు జస్ట్ దానిని రెగ్యులరైజ్ చేస్తూ కాపాడాల్సిన బాధ్యత మీది. మీరు పప్పు బెల్లాలపై పంచినట్టు దేశంలో అన్నీ జరిగే ప్రాంతాల్లో మీరు ముందుకు దూరి అవతలోళ్ళు అడిగారో లేదో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం డబ్బు ఖర్చు పెట్టే పనిలో ముందు ఉండడం మనం ఈరోజు వరకు చూస్తున్నాం. ఇది కరెక్ట్ విధానం కాదు. టీటీడీ బైలాస్లో కూడా సేవా కార్యక్రమాలకు కానీ, చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలకు కానీ, దైవ సంబంధ కార్యక్రమాలకు కానీ ఉండాలని ఉంది. కానీ వ్యాపార కార్యక్రమాలకు ఎక్కడ మీరు కోట్ల డబ్బులు వెచ్చించి వసతి సముదాయాలు కట్టాలని, కళ్యాణ మండపాలు కట్టాలని లేనే లేదు. మీరు టీటీడీ బైలాస్ని వైలేట్ చేసినట్లు. ఎందుకు చెప్తున్నానంటే టీటీడీ సత్రాలను మనం చూస్తున్నాం, అవి ఉచిత సత్రాలు కాదు. తిరుమలలో కూడా వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేయకూడని టీటీడీ వ్యాపారం చేస్తుంది. అది టీటీడీ బైలాస్లో లేదు. ఏది చేసినా చారిటీ పరంగా చేయాలి తప్పనిచ్చి కమర్షియల్ యాక్టివిటీస్ అనేది టీటీడీ బైలాస్లో ఎక్కడా లేదు. ఇది ప్రధాన వైలేషన్ టీటీడీ ఇప్పటివరకు చేస్తున్నది, అది కొనసాగిస్తున్నది. దీనిలో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని మనం కానీ ఆలోచిస్తే ఒక్క
కమిషన్లు తీసుకోవడానికి తప్పనిచ్చి వేరే పరమార్థం మనకు కనిపించడం లేదు. ఎక్కడైతే టీటీడీ వ్యాపారం చేయకూడదని సుస్పష్టంగా బైలాస్లో ఉన్నప్పటికీ దానిని పక్కనకి పెట్టేసి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ వసతి గృహాలు, కళ్యాణ మండపాలు, వాటికి రెంట్ కలెక్ట్ చేసుకునే విధంగా వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు. నిజంగా టీటీడీకి భక్తుల సేవ చేసే ఆలోచనే ఉంటే టీటీడీకి ఉన్న డబ్బులతో ఉచితంగానే ఈ సౌకర్యాలన్నీ కల్పించవచ్చు తప్పనిచ్చి వాటి రెంట్ రూపంలో తీసుకొని కల్పించాల్సిన అవసరమే లేదు ఎక్కడ. అయినా కూడా మొన్నటి వరకు వీళ్ళు వాళ్ళు అవినీతి చేశారు, వీళ్ళు అవినీతి చేశారు అని చెప్పి పబ్బం గడుపుకొని ఈరోజు మొన్న బోర్డు తీర్మానంలో ఏసీబీకి మార్కెటింగ్ కమిటీ మీద, పర్చేసింగ్ కమిటీ మీద ఏసీబీ ఎంక్వైరీకి ఆదేశించాలని తీర్మానం తీసుకున్నారు. దీనివల్ల మనకు బాగా క్లియర్ కట్గా ఏమర్థమవుతా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి పూర్తిగా జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఎంక్వైరీకి అడగడమే అది నిదర్శనం. డబ్బులు ఎంత ఎక్కువ వీళ్ళు అలాట్ చేస్తే అంత ఎక్కువ అవినీతి ఆ పథకంలో జరుగుతూ ఉంది, దానిలో అనుమానమే లేదు. నాకున్న సమాచారం మేరకు ఈ పర్చేసింగ్ చేసిన వాటిలో ఒక శాలువ 350 రూపాయలు అయితే అది 1400 పెట్టి కొన్నారంట. జాకెట్ పీసులు కొనున్నారు, 4,60,000 జాకెట్ పీసులు కొనున్నారు. ఇంత బల్క్ క్వాంటిటీస్ కొనేటప్పుడు రేట్లు కూడా చాలా తగ్గుతాయి. కానీ వీళ్ళ టైంలో ఏమంటే రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకో మనకు అర్థం. నేను చెప్తా ఉండేది ఈ ఒక్క బోర్డు అని చెప్పడం లేదు, గతంలో ఉన్న బోర్డుల సమయంలో కూడా ఇదే రూపంలో అవినీతి వ్యవస్థాకృతమైపోయింది టీటీడీలో. ఈ వ్యవస్థాకృతమైన అవినీతిని పారద్వారాలంటే వెంకటేశ్వర స్వామి భక్తులు పోరాడాల్సిందే తప్పనిచ్చి ఆ రోజుకి ఆ రోజు వచ్చి ఇక్కడ పనిచేసే 1 సంవత్సరానికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలకు వచ్చి పనిచేసే ఈవోలు కానీ జేఈఓల వల్ల కానీ కాదు, చైర్మన్ల వల్ల, బోర్డు మెంబర్ల వల్ల కాదు. పూర్తిగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ పోరాటాన్ని చేస్తేనే ఈ అవినీతిని ప్రక్షాళన చేయగలుగుతామని మేము భావిస్తూ మొదటగా టీటీడీ బోర్డు సభ్యులకి, చైర్మన్కి, ఈఓ గారికి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే కాణిపాకంలో అన్ని వసతులు ఉన్నాయి. కొత్తగా టీటీడీ పోయి టీటీడీ డబ్బులతో అక్కడ వసతి కల్పించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వెంటనే మొదటగా ఆ 25 కోట్ల కేటాయింపును రద్దు చేసుకొని ఆ తీర్మానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటగా శ్రీవారి భక్తులుగా, తిరుపతి వాసులుగా, తరువాత కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎంక్వైరీ కమిటీ వేస్తా ఉన్నారు. ఆ ఎంక్వైరీ ఏమి జరుగుతుందో, ఏ విధంగా చేస్తారో మనం అందరూ చూడాలా. గోశాలది ఒక సెపరేట్ ఇష్యూ. గోవులు చనిపోయానని కొందరు చెప్పినప్పుడు సాక్ష్యాలను అయితే ఇప్పటివరకు చూపించలేదు. వాళ్ళు కూడా సాక్ష్యాలను నాకు చూపించుంటే బాగుండేది. సాక్ష్యాలు చూపించని దానివల్ల టీటీడీ వాళ్ళు అక్కడ ఏమి జరిగిందో బయటకు రానికుండా తొక్కిపడుతున్నారు. ఒక 2-3 నెలల ముందు మనం జరిగిన గొడవ చూసినాం గోశాలలో. అది పూర్తిగా రాజకీయ రంగు పులుముకునింది. అది పూర్తి స్థాయిగా అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేలందరికి రావడం, ప్రతిపక్ష నాయకుల ఎమ్మెల్యేలు కొందరు అక్కడికి పోవడం, అది ఒక 2 పార్టీల మధ్య జరిగిన రాజకీయ గొడవగా మారిపోయి గోశాలలో జరుగుతున్న నష్టమో లాభమో అన్న అంశం మరుగున పడిపోయింది. దానిని ఖచ్చితంగా మనందరం కలిసి వెలుగు తీసుకొని మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. మనమందరం ఏడుకొండల స్వామివారి భక్తులమే. ఈరోజు నేను తిరుమల గత 20 సంవత్సరాల నుంచి తిరుమలకి కాపలాదారిని, కాపలా కుక్కని అని చెప్పుకుంటున్న కొందరు బోర్డు మెంబర్లు అయితే, స్థానికులైతే, ఎవరైతే ఈరోజు 350 రూపాయలకి ఇచ్చే శాలువాని 1400 రూపాయలకి కొనుగోలు చేస్తుంటే ఈ 12 సంవత్సరాల నుంచి ఈ కూటమి గవర్నమెంటే ఉన్న 12 సంవత్సరాల నుంచి కాపలాగా కుక్కలు ఏం చేస్తున్నాయి?
అని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతున్నాం. అదేవిధంగా పరకామణిలో దొంగతనాలను కూడా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎవరో ఏసీబీకి ఇచ్చినా ఇది ప్రయోజనం ఉండదు, గవర్నమెంట్ కుమ్మక్కు అవుతుంది. అదేవిధంగా కల్తీ నెయ్యిలో ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు? అవినీతి దొంగ ఒక ధర్మారెడ్డిని ఎందుకు విచారించటం లేదు? ధర్మారెడ్డిని ఫస్ట్ సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా కుమ్మక్కైందా ధర్మారెడ్డితో? ధర్మారెడ్డి కాడ ఏమన్నా చేసుకున్నారా? ఈ కాపలా కుక్కలు ఏం చేస్తున్నారు? ధర్మారెడ్డిని ఎందుకు అడగటం లేదు? ధర్మారెడ్డిని ఎందుకు పట్టుకురావటం లేదు? గత చైర్మన్లను ఎందుకు నిలదీయటం లేదు? చైర్మన్లు ఎందుకు ఎంక్వైరీకి పిలవటం లేదు? అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు ఎన్ని జరిగినాయి? వీటినన్నింటిని ఎందుకు బయట పెట్టడం లేదు? వాళ్ళతో కుమ్మక్కయ్యారా? మీ గత బోర్డు వచ్చి దాదాపు సంవత్సరం అవుతూ ఉంది. మేము అవినీతినంతా బయట తీస్తాము, నేను ఏం జరిగినా మొత్తం లోడుతామని చెప్పారు. ఇంతవరకు ఏమి దాని గురించి పట్టించుకున్న నామాలు పోలే. ఈరోజు తిరుమల అఖిలాండం వద్ద మన దర్శనానికి పోయిన గోవిందమాల వేసుకుని దర్శనానికి పోయి వచ్చి కొబ్బరికాయ కొడదామని, ముక్కుబడి తీర్చుకుందామని కొబ్బరికాయ కొడదామని పోతే నెయ్యి దీపాల పేరు మీద దీపాలు అమ్ముతున్నారు. అవి నెయ్యి దీపాల, కొవ్వు దీపాల, లేకపోతే మైనం దీపాల? యాత్రికులు ఈ పర్వదినాలలో యాత్రికులు ఎంతో పవిత్రంగా వెళ్ళి దీపాలు పెట్టాలనుకో. దీంట్లో విజిలెన్స్ ఏం చేస్తుంది? వాళ్ళకాడ ఏమన్నా లబ్ధి పొందుతున్నారా? ఎందుకు అమ్మిస్తారు? గుడికాడ అఖిలాండం వద్ద లైన్గా పెట్టి దాదాపు 10-15 పెట్టి 50 రూపాయల లెక్కన ఒక్కొక్క కొవ్వు దీపం 2 రూపాయలు 3 రూపాయలు వాల్యూ చేస్తుంది. ఈ విధంగా అమ్ముతూ ఉంటే ఏం చేస్తుంది? వీటన్నిటి మీద రేపు సోమవారం రోజు ఏడీ బిల్డింగ్ వద్ద తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా స్టార్ట్ చేస్తాం. జై కాంగ్రెస్. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ అని మనం చెప్పుకుంటా ఉన్నాం. దేశంలోనే అత్యుత్తమైనటువంటి మన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో గుర్తింపు ఉంది. కానీ ఈరోజు తిరుమల సామాన్యమైనటువంటి భక్తుడికి ఉచితంగా లడ్లు ఇస్తే బాగుంటుంది, కానీ ఈరోజు లడ్లు నాణ్యత లేదు. కల్తీ నెయ్యి మీద ఎన్నో ఇష్యూలు జరుగుతున్నాయి. ఈరోజు తిరుమల తిరుపతిలో సామాన్య భక్తుడికి సరైనటువంటి దర్శన భాగ్యం కల్పించలేని ఈ యొక్క పాలక మండలి వాళ్ళు ఈరోజు టీటీడీ నిధులను మాత్రం దుర్వినియోగం చేయడానికి ఈరోజు ఎక్కడెక్కడో గుడులు నిర్మిస్తున్నాం, అన్నదాన సత్రాలు నిర్మిస్తున్నాం, కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నాం అంటే ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా ఈ యొక్క కాణిపాకం యొక్క గుళ్ళో వినాయక సదనం ఉంది, గణేష్ సదనం ఉంది, ఇలాంటి వాటిని ఉపయోగకరంగా లేకోకుండా ఉంటే ఇవి కాకుండా ఇంకా కొత్తవి నిర్మించి వీళ్ళు ఏమి సాధించాలని వీళ్ళు ఈ యొక్క పాలక మండలి ఈ యొక్క సామాన్య భక్తులకి ఏ విధమైనటువంటి మీరు సమాధానం చెప్పాలని, ఏ విధమైనటువంటి ప్రయోజనం మీరు చేయాలనేసి మీరు అనుకుంటున్నారు. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క పాలక మండలి యొక్క ఈ యొక్క ఈవో గారి మీద కానీ ఈ యొక్క చైర్మన్ మీద కానీ ఉంటుంది. ఈరోజు సామాన్య భక్తులు ఈ యొక్క దర్శనార్థం తిరుమల తిరుపతికి వస్తూ ఉంటే తిరుపతిలోనే ఎన్నో అవస్థలు పడుతూ ఈ యొక్క ఎన్నో అవస్థలు పడుతున్నారు. కాబట్టి వీటి మీద మీరు దృష్టి సాధించాలి. ఈ యొక్క ఈ నడకదారి మీద కానీ ఈ యొక్క తిరుమల మీద కానీ ఎన్నో ఈ యొక్క డ్రోన్లు కెమెరాలు ఈ మధ్యన తిరిగినాయి, ఎన్నో జరుగుతున్నాయి తిరుమల తిరుపతి మీద. ఈ యొక్క అక్రమార్కులు ఎన్నో వ్యాపారాలు సాగిస్తున్నారు. వీటన్నిటిని ఖండించుకోకుండా ఈ యొక్క విజిలెన్స్ వ్యవస్థ ఈ యొక్క నకిలీ కల్తీ మీద సరైనటువంటి సమాధానం ఇంకా పూర్తి స్థాయిలో చెప్పలేదు. ఇకనైనా సరే ఆ లడ్డు ఇష్యూ మీద తీస్తే క్వాలిటీ లేని లడ్డు, నాణ్యత లేని లడ్డు అని చెప్పి ఈరోజు కూడా ప్రపంచ దేశాల మీదకి ఈ యొక్క సరైనటువంటి సందేశం పోకోకుండా ఈ యొక్క లడ్డు నాణ్యతమైనటువంటివి తయారు చేయాలి. ఇంకా వీలైతే పేద సామాన్యమైనటువంటి భక్తులకి ఈ యొక్క ఉచితంగా లడ్లు పంపిణీ చేసే విధంగా పాలక మండలి తయారవ్వాలి. కానీ ఈ యొక్క శ్రీవారి ఈ యొక్క నిధుల్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తాను. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంను తిరుపతిలో ఘనంగా ప్రారంభించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ 8వ షోరూంను గురువారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణను రామచంద్ర ఫర్నిచర్ అధినేత సుబ్బారావు దుస్సెలవత కప్పి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో నాణ్యమైన, మన్నికైన, గ్యారంటీ కలిగిన ఫర్నిచర్ సరసమైన ధరలకు లభిస్తాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రామచంద్ర
బ్రదర్స్ మెగా షోరూమ్ తిరుపతిలో ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో అతిపెద్ద షోరూమ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ఇప్పటికే 13 బ్రాంచులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి అన్ని చోట్ల కూడా 13 బ్రాంచులు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ప్రారంభించడం జరిగింది, జరుగుతూ ఉన్నాయి. అది పెద్ద పేరు సాధించింది. ఇది తిరుపతిలో 14వ బ్రాంచ్. ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పట్టణంలో 14వ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఈ రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ ఫర్నిచర్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఫిక్స్ చేసి ఇటు మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు అందరికి కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన ఫర్నిచర్లు విత్ గ్యారంటీ దీంతో మనకు ఇక్కడ లభ్యమవుతాయి. ఎవరికి ఏది కావాలనుకున్నా అది అన్ని ఫర్నిచర్స్ ఇటు ఆఫీసులకు కానీ, షోరూమ్లకు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్లకు కానీ ఎవరికి ఏది ఫర్నిచర్స్ కావాలనుకున్నా ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూంలో లభ్యమవుతాయి. అన్నీ కూడా ఇంటీరియర్గా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఇది ఒక 25% డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని తిరుపతి ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోండి. ఒకసారి రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ని సందర్శించండి. మీకు నచ్చినవన్నీ కూడా ఏది నచ్చితే అది మీకు సరసమైన ధరలో లభ్యం అవుతుంది, కొనుక్కోవచ్చు అనేసి కూడా ఈ సందర్భంగా చేయడం. ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ను ఈరోజు తిరుపతి పట్టణంలో ప్రారంభించడం మన ఈ ముఖ్య కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారు, మన తిరుపతి నగర కూటమి నాయకులు, ముఖ్యంగా రామచంద్ర బ్రదర్స్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు, వారి అందరికీ, ఈ బిల్డింగ్ ఓనర్స్ అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రామచంద్ర బ్రదర్స్ షోరూమ్ అన్ని బ్రాంచీలకు అత్యుత్తమ పేరు సంపాదించాలని, మంచిగా ఉండాలనేసి వెంకటేశ్వర స్వామి నిలయంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని భక్తి భావనతో ఈ యొక్క మెగా షోరూమ్ని ఓనర్లు కూడా నేను చెప్పడం అంటే ఎవరికి ఇబ్బందులు లేకుండా వచ్చిన తిరుపతి ప్రజలందరికీ కూడా కన్వీనియన్స్ చేసి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేసి కూడా కోరుకుంటూ ఈ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫర్నిచర్ రంగంలో దాదాపు అగ్రగామి సంస్థ. 25 సంవత్సరాల పైబడి అనుభవంతో, క్వాలిటీతో, మంచి మన్నికతో, సరసమైన ధరలతో ప్రతి ఒక్క ప్రోడక్ట్ని చూచి పర్ఫెక్ట్నెస్ తోటి ఈ సంస్థ కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలతోటి ముందుకు వెళ్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ బ్రాంచ్ పెట్టినా తన సొంత బంధువుల వల్లే అందరూ ఆదరించి మమ్మల్ని ఉత్సాహవంతులు చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అందువల్ల ఇప్పటికి మేము 13 బ్రాంచీలని కంప్లీట్ చేసుకొని 14వ బ్రాంచ్ని ఈ రోజున మన తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి ఉన్న తిరుపతి పట్టణంలో మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మేము ఈ సందర్భంగా మంచి ఫర్నిచర్ని గ్యారంటీగా అందిస్తామని, మంచి ప్రోడక్ట్ని కన్ఫామ్గా అందిస్తామని, మంచి సరసమైన ధరల్లో ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది జరగకుండా అన్నిటిలో నిజాయితీగా నీతిగా వ్యాపారం చేస్తామని మాటిస్తున్నాం. దీనికి ఈ వ్యాపార సంస్థకి ఈ తిరుపతి ప్రజలందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ, పెద్దలందరికీ నమస్కారం. తప్పుడు రికార్డులు సృష్టించి మేత భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని పెద్దిశెట్టిపల్లికి చెందిన లక్ష్మణుడు ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు మండలం పెద్దిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం 1.88 ఎకరాల భూమిని ఆక్రమించుకుని మామిడి చెట్లు పెట్టుకున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు మామిడి చెట్లను తొలగించి మేత భూమిగా బోర్డు పెట్టాలని ఆదేశించారు. తర్వాత తమిళనాడుకు చెందిన మహేశ్వరికి కూడా రెవెన్యూ అధికారుల సహకారంతో 2.30 ఎకరాల మేత భూమిని తప్పుడు రికార్డులతో ఆక్రమించారని తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఉన్నతాధికారులు
అధికారులు స్పందించి ఆక్రమణను తొలగించాలని లక్ష్మణుడు పేర్కొన్నారు. నా పేరు ఎం లక్ష్మణుడు, మా దిగూరు తెలిసిపల్లి పంచాయతీ తిమ్మిందపాలెం పోస్టు. ఇక్కడ వచ్చేసి మా దగ్గర గవర్నమెంట్ దగ్గర వచ్చి ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని పశువుల మేత వీడనేసి నాకు ఎండోర్స్మెంట్ ఇచ్చినారు. కానీ కొందరు అధికారులు వచ్చేసి సహకరించి వాళ్ళకి రికార్డులు తారుమారు చేసి నకిలీ పట్టాలుగా సృష్టించినారు. ఇది సర్వే నెంబర్ వచ్చి 346లో 2, విస్తీర్ణం వచ్చి 1 ఎకరా 60. నెక్స్ట్ ఇంకొకటి సర్వే నెంబర్ 347లో 2, 3 1 ఎకరా 29 సెంట్లు. ఈ పూర్తిగా పశువుల మేత మీద నాకు ఎండోర్స్మెంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వారు, కలెక్టర్ గారు. తర్వాత కానీ వాళ్ళు దాన్ని అనుభవంలో దున్నుకుంటున్నారు ట్రాక్టర్ పెట్టి. దీన్ని ఎవరు చేస్తున్నారు? కేఎం పురుషోత్తం టీడీపీ ఆయన మెంబరు, అతను చేసుకుంటున్నాడు. అతని ద్వారా ఒక 4 నాయకులు కూడా టీడీపీ వాళ్ళు చేరుకొని దీన్ని ఆక్రమించుకున్నారు. ఇంకో అతను వచ్చేసి వెంకటేశ్వరు. ఇది 347లో 2, 3 1 ఎకరా 29 సెంట్లు గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం. కానీ వాళ్ళకి నకిలీ రికార్డు వచ్చి 2 ఎకరాల 30 సెంట్లు D1B వచ్చే విధంగా డి పట్టా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు అది? అది ఎంఆర్ఓ గారు. ఏ ఎంఆర్ఓ? మన తాలూకు ఇది ఏ సంవత్సరం ఇచ్చారు? 2024. 24, 23 బాగా చూడు. 2024లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్. కానీ వాళ్ళు ఏదో అమౌంట్లు ఇచ్చి దాన్ని సృష్టించుకున్నారు. మీరు ప్రస్తుత రూరల్ తహసీల్దార్ని కలిసారా? కలిసినాము. తహసీల్దార్ గారు వస్తామన్నారు, కానీ రాలేదు ఇంతవరకు. ఇదంతా మామిడి చెట్లు ఉన్నాయి. దీంట్లో దాదాపు 3 ఎకరాలు కబ్జాకి గురయ్యండి. అది పశువుల మేత వీడని నాకు ఎండోర్స్మెంట్ ఇస్తున్నారు. రెవెన్యూ అడంగల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డు ఇది. దీంట్లో కూడా ఉంది. కానీ ఈ రికార్డుకి ఈ 1Bకి సంబంధం లేదు. దీనికి ఇది వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్. ఇది అది ఇంతకాలం ఎవరు ఆధీనంలో ఉంది? ఈ గవర్నమెంట్ అంటే ఆవులు మేపుకుంటా ఉన్న జాగానే. పశువుల మేత బీడే. జిల్లా కలెక్టర్ గారిని ఏం కోరుకుంటున్నామంటే దాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మాకు గవర్నమెంటే వశపరచుకోవాలని కోరుకుంటున్నాము. మాకు లేఅవుట్ కావాలని మేము అర్జీ కూడా ఇచ్చినాము. 33 మంది సంతకాలు తీసుకొని మేము కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ డాక్యుమెంట్లంతా ఎత్తి ఎంఆర్ ఆఫీస్లో ఎక్కడ వేసేసినారో ప్రస్తుతానికి అవి నా దగ్గర లేవు. స్విమ్స్ కార్మికులకు అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్య పరిష్కరించకపోతే మరో పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు. స్విమ్స్ కార్మికులకు అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్స్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాని నేపథ్యంలో గత జూన్ నెలలో 10 రోజుల పాటు నిరసన తెలియజేయడం జరిగిందని, ఈ సందర్భంగా ప్రభుత్వం టీటీడీ స్విమ్స్ సమన్వయంతో యాక్సీ అనే కమిటీ ఏర్పాటు చేసి 3 నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేడు స్విమ్స్ కార్మికులు స్విమ్స్ ఎన్టీఆర్ విగ్రహం నుండి టీటీడీ పరిపాలనా భవనం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కె బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయచంద్ర ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి అధికారులను వేడుకుంటున్నా కార్మికుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, మీరందరూ మా కుటుంబ సభ్యులే అని చెప్తూ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని విమర్శించారు. కార్మికులపై విపరీతమైన పని భారం మోపుతున్నారని, అన్ని వర్గాల పనులు కార్మికుల దగ్గరే చేయించుకోవడం, రోడ్లు ఊడ్చడం దగ్గర నుంచి రోగులకు శాంపుల్స్ తీసుకోవడం వరకు, బెడ్లు మార్చడం నుంచి ఆపరేషన్ థియేటర్లో రోగులకు అన్ని రకాల టెస్టుల సౌకర్యాలు కల్పించే వరకు అన్ని పనులు కార్మికుల దగ్గర చేయించడం, పేరుకు మాత్రం శానిటేషన్ అని పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అధికారులు 3 మాసాల గడువులో సమస్య పరిష్కారం చేస్తామని, సమ్మె కాలంలో కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీ ప్రకారం వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేదంటే 800 మంది కార్మికులు శానిటేషన్ పేరు మార్చకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు కనుక పేరుకు తగిన విధంగా శానిటేషన్ కు సంబంధించిన పనులు ఊడ్చడం, కడగడం, మాఫ్ వేయడం లాంటి పనులు మాత్రమే చేయాలని, మిగిలిన అన్ని రకాల పనులు కార్మికులు ఆపేసి వర్క్ టు రూల్ పాటించాల్సిందని హెచ్చరించారు. అధికారులు మాట తప్పి కార్మికులకు మాయమాటలు చెప్పి సమస్యను దాటివేస్తూ ఉన్నారని, తప్పక పరిష్కరించడం లేదని, తక్షణ సమస్యను పరిష్కారం కాకపోతే జరిగే పరిణామాలు
అన్నిటికీ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మంకు కార్మిక బృందం సమస్యతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించి సమస్య తెలియజేయడం జరిగింది. జేఈఓ మాట్లాడుతూ ఈ సమస్య పట్ల వెంటనే స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ను పిలిచి చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్, సిఐటియు నగర అధ్యక్షురాలు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 30 ఏళ్లకు పైగా అయింది. 3 దశాబ్దాలుగా స్విమ్స్ను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల టీటీడీ యాజమాన్యం, స్విమ్స్ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి ధోరణి సరైనటువంటిది కాదు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు టీటీడీ పరిపాలనా భవనం దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఈ పేద కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు స్విమ్స్ పరిధిలో ఉన్నటువంటి 800 మందికి పైగా కార్మికులు వాళ్ళు చేసేదేమో ఆపరేషన్ థియేటర్లలో పని దగ్గర నుంచి అన్ని రకాల పనుల్ని 28 రకాల పనుల్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు పెట్టినటువంటి పేరు ఏంటంటే శానిటేషన్ వర్కర్లు. శానిటేషన్ వర్కర్లు ఎక్కడైనా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరిగేటప్పుడు అసిస్ట్ చేసేది ఎప్పుడన్నా మనం విన్నామా? శానిటేషన్ వర్కర్లు అంటే కాలువలు ఊడ్చడం, ఎత్తడమో లేదా చెత్తలు ఊడ్చడమో, బాత్రూములు కడగడమో, ఇది శానిటేషన్ పనులు చేసేవాళ్ళు చేసేటువంటి పని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బెడ్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్కి చేసే సహకారంతో పాటు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకి అక్కడున్న ఇతర సిబ్బందికి సహకారం ఇవ్వడంతో పాటు ఆఫీసుల్లో పనితో పాటు అన్ని రకాల ఆసుపత్రుల్లో ఉన్నటువంటి 28 రకాల పనులను చేసేవాళ్ళని వార్డు బాయ్లుగా ఆరంభం నుంచి పిలుస్తున్నారు. టీటీడీలో విలీనమైన తర్వాత శానిటేషన్ వర్కర్లనే పేరు పెట్టారు. వీళ్ళకి వేతనాలు గత ప్రభుత్వ హయాంలోనే పెంచారు. ఆ రోజున పెంచినప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ పెంచారు, వీళ్ళకి మాత్రం పెంచలే. ఎందుకు పెంచలేదనంటే శానిటేషన్ పేరుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెంచలేదు అన్నారు. మీరు పేరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పేర్లు పెట్టుకొని వాళ్ళకి న్యాయంగా దక్కాల్సినటువంటి హక్కులు దక్కకుండా అన్యాయం చేయడం ఏ రకమైనటువంటి న్యాయమో అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ 16 నెలల్లో అనేక మార్లు పోరాటాలు చేసిన హామీలు తప్ప ఆచరణకు మాత్రం రావడం లేదు. అందుకని గతంలోనే టీటీడీ ఈఓ శ్యామలరావు గారు, అదే మాదిరి ఉన్నతాధికారులు 7 డిపార్ట్మెంట్ల హెడ్లందరూ కూడా వచ్చి మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది, 3 నెలలు సమయం ఇవ్వండి, మీకు పరిష్కారం చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకొని మరీ వెళ్ళారు. 3 నెలలు కాస్త ఇప్పుడు 5వ నెల జరుగుతూ ఉంది. అంటే పేదవాళ్ళంటే లెక్కలేనితనం, ఏమాత్రం పట్టించుకోనటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇది సమంజసం కాదు. మీరు తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదంటే మళ్ళీ యథాతథంగా పోరాటానికి వెళ్ళమంటారా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. టీటీడీ ఈఓ సింగాల్ గారు, చైర్మన్ బిఆర్ నాయుడు గారు దీంట్లో చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అదే మాదిరి టీటీడీ చైర్మన్ గారు గతంలో చెప్పాడు, ఇంత చిన్న సమస్య, న్యాయమైనటువంటి సమస్య, ఇదేంది పరిష్కారం కాలేదు, వెంటనే చేస్తామని చెప్పాడు. 5 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటికైనా దీని పట్ల శ్రద్ధ పెట్టి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. స్విమ్స్లో దాదాపు 800 మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళని గతంలో స్విమ్స్ నుండి టీటీడీలోకి విలీనం చేసుకునేటప్పుడు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళని అంతకు మునుపు శానిటేషన్ వర్కర్గా కాకుండా వార్డు బాయ్లుగా వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కార్పొరేషన్కి తీసుకునేటప్పుడు శానిటేషన్ కార్మికులు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు వీరందరికీ ఈరోజు 800 మందికి శాపంగా మారిపోయిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆ పేరును తొలగిస్తే తప్ప ఈరోజు వీళ్ళకు జీతాలు పెరిగే పరిస్థితి లేదు, వీళ్ళకు రావాల్సినటువంటి సౌకర్యాలు అందే పరిస్థితి లేదు. ఈ పేరును తొలగించాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేలా అధికారులు వేడుకుంటా ఉన్న సమస్య పరిష్కరించకుండా ఈరోజు నిమ్మక నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. అనివార్యమై తప్పనిసరి పరిస్థితుల్లో గత జూన్ నెలలో కార్మికులందరూ కూడా సమ్మె లేకపోవడం జరిగింది. సమ్మె చేసి దాదాపు 10 రోజుల పాటు తమ నిరసన తెలియజేసిన సందర్భంగా
అధికారులందరూ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ సిమ్స్ ప్రభుత్వ అధికారులందరూ కూడా జోక్యం చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏర్పాటు చేసి 3 నెలల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. 3 నెలలు దాటిపోయి 4 నెలలు అయిపోతా ఉంది. 5వ నెల కూడా ఈరోజు 5వ నెల కూడా పెడతా ఉన్నా. ఎప్పటికి కూడా అధికారులు సమస్య పరిష్కరించకుండా కనీసం కూడా పిలిచి మాట్లాడి చర్చించి ఆ కొద్ది రోజులు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా అధికారులు ఏమాత్రం కూడా ఈరోజు చెప్పకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈరోజు మళ్ళీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి సిమ్స్ కార్మికులందరూ కూడా సిమ్స్ ఆసుపత్రి నుంచి ప్రదర్శనగా ఏడీ బిల్డింగ్ వద్దకు చేరుకుని నిరసన తెలియజేసి ఈఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా అధికారులు వెంటనే కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి లేని పక్షంలో మరో పెద్ద ఆందోళనకు పోరాటానికి రూపకల్పన చేయబడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి యూనియన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా ఈ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో అనేక రకాలుగా డైరెక్టర్ గారిని కలవడం, ఎంఎస్ గారిని కలవడం, జనరల్ మేనేజర్ గారిని కలవడం, ఇంకా మిగిలినటువంటి సిఇఓ గోపి సార్ని గారిని కలవడం, ఇలాంటి సిమ్స్లో ఉన్నటువంటి అధికారులు చుట్టూ గత ఎన్నో రోజులుగా మేము ప్రదర్శనలు చేయడం జరిగింది. చేసిన ఇప్పటి వరకు కూడా ఫలితం లేనందువలన గతంలో జూన్ 5వ తేదీ నాడు సిమ్స్ హాస్పిటల్ నందు మేము శిబిరం వేసి అక్కడ ధర్నా రూపంలో 10 రోజులు సమ్మె చేయడం జరిగింది. అప్పటికీ డైరెక్టర్ గారు, తర్వాత ఆర్డీఓ రవిమోహన్ రావు గారు, అదేవిధంగా ఏఎస్పి రవి మనోహర్ ఆచార్య గారు, ఇంకా టీటీడీ వాళ్ళు అధికారులు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు, మేడం గారు ఒకసారి వచ్చారు. ఉన్నటువంటి అధికారులు తీసుకొచ్చి మాతో 4-5 గంటల సమయాన్ని ఇక్కడ సిఐటి యూనియన్ మన వేణుగోపాల్ గారు, మురళీ సార్ గారు, ఇంకా ఉన్నటువంటి కొంతమంది అధికారులతో నాగరాజ్ సార్ గారు, సుబ్రహ్మణ్యం సార్ గారితో, వీళ్ళందరితో, మాధవ్ సార్, వీళ్ళందరితో చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత మాకు 3 నెలల సమయం ఇస్తే తప్పకుండా మీకు కమిటీ వేసి మీ డిసిగ్నేషన్ పేరును, శానిటేషన్ పేరును తొలగించి వార్డ్ బాయ్గా గుర్తించి మీకు వేతనాలు పెంచుతామని ఆ రోజు మాకు హామీ ఇవ్వడంతో అక్కడ శిబిరమును తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఇంతవరకు 3 నెలలు పూర్తయి 25 రోజులైనా కూడా 4వ నెల పూర్తి అవుతుంటే కూడా ఇంతవరకు ఏమాత్రం మా పైన వాళ్ళు దయ చూపడం లేదు. కావున ఈరోజు సిమ్స్ హాస్పిటల్ నుండి ఎర్ర జెండాలతో ఇక్కడ ర్యాలీగా రావడం, ఏడీ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము 100 మంది కార్మికులు కూడా కూర్చొని ఉన్నాము. మా సమస్యను ఇప్పటికైనా ఆలోచించి ఎక్కడ పొరపాటు జరిగింది, సిమ్స్ మేనేజ్మెంట్ ఏం తప్పు చేశారనేది మీరు గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారి వార్షిక ఉత్సవమైన పుష్పయాగానికి శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. గురువారం శ్రీవారి ఆలయంలో జరగనున్న పుష్పయాగానికి బుధవారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారిని ఆలయం నుండి మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువెళ్లగా అక్కడ వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ అర్చకులు మృత్సంగ్రహణం, ఆస్థానం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంకురార్పణ కార్యక్రమం కారణంగా బుధవారం జరగాల్సిన సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. ఇక గురువారం జరగనున్న పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం శ్రీవారి ఆలయంలో మూల విరాట్టుకు ఎదురుగా ఆచార్య ఋత్విక్వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్లు అర్చకులు భావిస్తారు. కాగా గురువారం మధ్యాహ్నం శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
మొంతా తుఫాను కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బాధిత కుటుంబానికి మార్కెటింగ్ శాఖ తరపున 1 కేజీ ఎర్రగడ్డలు మరియు 1 కేజీ ఉర్లగడ్డలు సరఫరా చేసే కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ప్రారంభించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత ఆదేశాల మేరకు ఈ సహాయక చర్యలు చేపట్టారు. తిరుచానూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఈ సరఫరా కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఏఎంసీ పాలకవర్గ అధ్యక్షులు మౌనిక మునిశేఖర్ మరియు పాలకవర్గ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో ఈ సహాయ కార్యక్రమాన్ని విస్తరించారు. పర్యవేక్షణాధికారి, తిరుపతి జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి సురేంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ తిరుపతి, నాయుడుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి మరియు సత్యవేడు నియోజకవర్గాల్లో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి టి జానకిరామ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి టి జానకిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పర్యవేక్షకులు హరికిషోర్, అబ్దుల్ అల్లా హుస్సేన్ మరియు ఇతర సిబ్బంది ఈ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాతో తుఫాను బాధితులకు కొంతమేర ఊరట లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే పుల్వచన ఆదేశాల మేరకు ప్రతి నెల్లూరు తుఫాను బాధితులు 4 ఎడతెరల వర్షాలకి 4 రోజులు పడుతున్న ఎడతెరల తుఫాను బాధితులకు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఉల్లిపాయలు, ఉర్లగడ్డలు ప్రతి రైతుకి ఇవ్వాలని, తుఫాను బాధితులకు ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రైతు మార్కెట్ తరఫున మేము సప్లై చేస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ఉర్లగడ్డలు, ఎర్రగడ్డలు ఈ ముందు తుఫాన్ బాధితులకు సప్లై చేస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తరువాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని తెలియజేశారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. బ్రహ్మోత్సవం తర్వాత ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది, అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువాయితీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువాయితీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఎంతోమంది అధికారులు, శ్రీవారి సేవకులు, సెక్యూరిటీ సిబ్బందులు
అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్, చాలామంది కష్టపడి కల్చరల్ టీమ్స్ వీళ్ళంతా కూడా వస్తున్నటువంటి భక్తులకి మంచి సేవలు అందిస్తూ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు మొత్తం కలిపి తమిళనాడు నుంచి ఏమో 5 టన్నులు, కర్ణాటక ఆంధ్ర నుంచి ఏమో 2 టన్నులు ఈచ్ మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. వెంకయ్య స్వామివారి పుష్పయాగ మహోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సుమారు 16 రకాల సాంప్రదాయ పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తున్నాము. అలాగే 5 టన్నుల పుష్పాలు తమిళనాడు నుంచి, 2 టన్నులు ఏపీ నుంచి, 2 టన్నులు కర్ణాటక నుంచి, ఇవన్నీ కూడా ఈరోజు జరిగే పుష్పయాగ మహోత్సవం సందర్భంగా వినియోగించడం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ నాయకులు కిషోర్కు ఆ పార్టీ సీనియర్ నాయకులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నాడు బీజేపీ నాయకులు కిషోర్ జన్మదినం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కిషోర్కు శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో కిషోర్ మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కిషోర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గరుడ వారధిపై వేగ నియంత్రణకు మరిన్ని అదనపు చర్యలు చేపట్టాలని తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గరుడ వారధిపై వాహనాల వేగ నియంత్రణ కోసం స్మార్ట్ సిటీ, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడ వారధిపై ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశామని తెలిపారు. వాహన చోదకుల్లో మరింత అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వేగాన్ని నియంత్రించే రబ్బర్ స్ట్రిప్స్, మలుపులను సూచిస్తూ సూచిక బోర్డులు, బ్లింకర్స్, స్పీడ్ లిమిట్ బోర్డులు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గరుడ వారధి పైన, క్రింద ట్రాఫిక్ నియంత్రణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, డీఎస్పీలు రామకృష్ణమాచారి, భక్తవత్సలం, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, ఆప్కాన్స్ ప్రతినిధి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనానంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణోత్సవం, వసతి గదుల కోసం 25 కోట్ల రూపాయలు టీటీడీ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు, ఈవో అనిల్ కుమార్ సింఘాలకు, అదనపు ఈవో వెంకయ్య చౌదరులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాణిపాకంలో నిత్య కళ్యాణోత్సవం జరగాలని తమ ఆకాంక్షగా తెలియజేశారు. కాణిపాకం మరింత అభివృద్ధి చెందాలని, టీటీడీని రోల్ మోడల్గా తీసుకుని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధార్మిక కార్యక్రమాల్లో అత్యంత ప్రధానమైన
స్వామివారికి ఇష్టమైనటువంటి కళ్యాణోత్సవం జరుపుకోవడం కోసం కళ్యాణ మండపానికి అతిథి గృహానికి 25 కోట్ల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరు చేసినందుకు దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారికి, పాలక మండలికి, ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఈ విధంగా కాణిపాకంకి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. సౌకర్యాల విషయంలో మీరు సాయం చేస్తే మంచిదని మేము ఒక విజ్ఞప్తి చేసిన వెంటనే చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సహృదయంతో దాన్ని స్వీకరించడం, ఈ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం ఉంది. మేము చాలా చోట్ల కళ్యాణ మండపాలు కడుతున్నప్పటికీ వాటి ఉపయోగం ఎంత ఉందో తెలియదు. కానీ కాణిపాకం అంటేనే కళ్యాణం చేసుకోవాలని కోటీశ్వరుల నుంచి సాధారణమైనటువంటి వ్యక్తుల వరకు కోరుకుంటారు. ఆ క్షేత్రంలో కళ్యాణం చేసుకుంటే మంచిదని, విఘ్నేశ్వరుడి సన్నిధిలో కళ్యాణం చేసుకుంటే మంచిదని, అలాంటిది పేదవారందరూ కూడా కళ్యాణాలు జరుపుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా మారుతున్నటువంటి క్రమంలో దీన్ని మనం సాధారణమైనటువంటి వ్యక్తులకి సరసమైనటువంటి రేట్లకి, కేవలం ఆడయ్యే విద్యుత్ శక్తికి లేదంటే ఇతర మెయింటెనెన్స్కి తప్ప ఏ రకమైనటువంటి రుసుములు తీసుకోకుండా ఒక కళ్యాణ మండపాన్ని కట్టడం ద్వారా కళ్యాణం, నిత్య కళ్యాణం జరగాలన్నది మా ఆకాంక్ష. అందుకు సహకరించినటువంటి దేవస్థానం చైర్మన్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కాణిపాకం ఆలయ పక్షాన, అదే సమయంలో పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మేము చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇంకా దేవస్థానం సహకారం అందించాలని ఆ స్వామివారిని కూడా వేడుకుంటున్నాం. విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో భక్తుల సౌకర్యం కానీ, వసతి కానీ, దర్శన ఏర్పాట్లు కానీ వీటన్నిటిలో కూడా మేము తిరుమలని కూడా ఒక మోడల్గా తీసుకొని, తిరుమల పాలనా వ్యవహారాలను ఒక మోడల్గా తీసుకొని అక్కడ కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తూనే ఉన్నారు, కాణిపాకంలో ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా సౌకర్యాలను కూడా గణనీయంగా పెంచడం జరిగింది. మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, తిరుమలకు వచ్చే ప్రతి భక్తుని విజ్ఞప్తి చేస్తున్నాం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కూడా దర్శించండి. మీకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా సకల సౌకర్యాలతో సంతృప్తికరమైనటువంటి దర్శనం చేయించి పంపించే బాధ్యతని మేము తీసుకుంటామని సన్నిధిలో తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారిని సీఎం రమేష్, బీటెక్ రవి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వీరు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు జాగ్రత్తతో తుఫాను నష్టం తగ్గిందని సీఎం రమేష్ తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మందా తుఫాన్ నుంచి బయటపడ్డామని తెలియజేశారు. శ్రీవారి అనుగ్రహంతో చిన్న చిన్న విపత్తులతోనే తప్పించుకున్నామని తెలిపారు. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా ఈ మూందా తుఫాన్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన జాగ్రత్తలు, ప్రజలను అప్రమత్తం చేయడం, చాలా పెద్ద తుఫాన్ అయినా కానీ తక్కువ నష్టంతో మనం బయటపడ్డాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, అలాగే మనకు డబుల్ ఇంజిన్ సర్కారు, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల తక్కువ నష్టంతోనే ఈరోజు ఇంత పెద్ద తుఫాను వచ్చినా కూడా మనం బయటపడినాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం, ఎక్కడికక్కడి అధికారులందరినీ కూడా లైన్లో పెట్టడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను. వైకాపా మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ పోతుల సునీతలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోకి వెళ్లిన మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ పోతుల సునీతలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ద హాఫ్ డే లీవ్ సినిమా వాల్ పోస్టర్లను టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ద హాఫ్ డే లీవ్ వినోదాత్మక తెలుగు చలనచిత్ర వాల్ పోస్టర్లను టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. గురువారం ఉదయం తిరుపతి గ్రూప్ థియేటర్స్లో చిత్ర బృందం డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిచై ఈ సినిమా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతాప్ థియేటర్లో చిత్ర ట్రైలర్ను వీక్షించారు. తిరుపతికి చెందిన ఈ చిత్ర కథానాయకులు, నిర్వాహకులు లోకేష్ మాట్లాడుతూ నవంబర్ 9వ తేదీ విడుదల చేయబోతున్న ఈ చలనచిత్రంలో తిరుపతికి చెందిన వారు నటించారని, తిరుపతి ప్రజలందరూ ఈ సినిమాను చూసి ఆదరించి తమను ప్రోత్సహించాలని కోరారు.
ఈ చిత్రం నిర్మించడంలో తమను ఎంతగానో ప్రోత్సహించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి ఎన్వి ప్రసాద్కు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. బీసీ నాయకుడు జగన్నాథం మాట్లాడుతూ కేవలం హైదరాబాద్ లాంటి మహానగరాలకే పరిమితమైన చిత్ర నిర్మాణాలు ఇప్పుడు తిరుపతిలో కూడా నిర్మించడంతో తిరుపతిలో కూడా చిత్ర నిర్మాణానికి బీజం పడిందన్నారు. అనంతరం చిత్ర బృందం సభ్యులు హారిక తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ అంజేరి, కార్తీక్ ఏకాశ, హారిక, గణేష్ డాన్, సునంద, రాయచోటి సాయి, శాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు లోకేష్, మాది తిరుపతి జిల్లా, తిరుపతి వాసం. సో మేము రీసెంట్గా 1 సంవత్సరం కష్టపడి ఒక థియేటర్ ఫిలిం చేశాము. తిరుపతి లోకల్ పీపుల్స్ అందరిని పెట్టి సో ప్యాషనేట్గా ఉండే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి, తిరుపతిలో కూడా కళాకారులు ఉన్నారని చెప్పి ఒక పెద్ద ఫిలిం చేశాము. అది గ్రాండ్గా November 9th రిలీజ్ చేస్తున్నాము. దీనికి ముఖ్యంగా మాకు సహాయపడింది మన గ్రూప్ థియేటర్ ఓనర్స్ అండ్ మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే ఈ సినిమాని ఇంత ముందుకు తీసుకురాగలుగుతున్నాము. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మెయిన్గా మన చదలవాడ కృష్ణమూర్తి సార్ గారికి మాకు ప్రోత్సహించి ముందుంచి మీరు థియేటర్లో వేసుకోండి, మేము దగ్గరుండి అని చెప్తామని చెప్పారు. అలానే మన ఎన్వి ప్రసాద్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్ల ఈ సినిమా కూడా థియేటర్ దగ్గరికి వచ్చింది. సో ఈ థియేటర్లో పనిచేసే గ్రూప్ థియేటర్లో ప్రతి యాజమానికి, కృష్ణ సార్కి, మా జగన్నాథం సార్కి, అలానే ఈశ్వర్ సార్కి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఇది థియేటర్ వరకు వచ్చింది. మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరుపతి వాళ్ళకి టాలెంట్ ఉంటే ఎంతైనా సపోర్ట్ చేస్తారని మీరే నిరూపించారు మళ్ళీ ఇంకోసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది హాఫ్ డే లీవ్ November 9th గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం తిరుపతిలో. తిరుపతి వాళ్ళే అందరూ కష్టపడాం. మీ తిరుపతిలో ప్రతి ఒక్కరు చూసి మీరే సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి మేమందరం. సో మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో ఇప్పటి వరకు విద్యపరంగా, ఆరోగ్యపరంగా, భక్తిపరంగా అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాయి. అలాంటి ఈ తిరుపతిలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సినిమా ఇండస్ట్రీలు అనేది హైదరాబాదు భాగ్యనగరానికి, అదేవిధంగా చెన్నైకే పరిమితమైంది. అలాంటి ఇండస్ట్రీలు కూడా మన తిరుపతిలో మేముండామంటూ ఈరోజు కొంతమంది హాఫ్ డే అనే సినిమా తీశారు. ఇది విజయవంతం కావాలని, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, అదే తిరుపతి ప్రజలందరూ కూడా వాళ్ళకి ప్రోత్సహించాలని, వీళ్ళందరూ యూత్ మేమందరూ కూడా ఈ సినిమా ఇండస్ట్రీలు అనేది భాగ్యనగరాలకే కాదు తిరుపతిలో కూడా మేము తయారు చేస్తామనేసి కొంతమంది ఉత్తేజంగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళందరూ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని అందరూ ఉద్యోగాలకు పరిమితం అయితే మేము కూడా ఈరోజు ఇండస్ట్రీ ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా కష్టపడి ఈరోజు తిరుపతిలో ఆ సినిమా తీశారు. కానీ దీని అందరూ కూడా ప్రజలందరూ ప్రోత్సహించి వాళ్ళు తిరుపతిలో కూడా ఒక విత్తనం వేశారు. ఇది రాబోయే రోజులు కూడా తిరుపతిలో కూడా ఒక ఇండస్ట్రీలో ఉంది అని తెలియజేయడానికి మనం అందరూ కూడా ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి మనమే నాటక రంగాలకి ఇంతకుముందు ఉన్నటువంటి విధానాలకు కూడా దూరమైనాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మామూలుగా ఫేస్బుక్లు, వాట్సాప్లు వీటికే పరిమితమవుతున్నారు. కానీ ఇలాంటి సినిమాలు కూడా తీసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి అందరూ థియేటర్లకు వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని, ఈ సినిమా సక్సెస్ కావాలని, తిరుపతి ప్రజలందరూ ఆశీర్వాదం వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా చూసి ఇలాంటి పిల్లలకు తోడ్పాటు ఉంటే తిరుపతిలో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కూడా ఒక ఇండస్ట్రీ అనేది ఏర్పడాలని అందరినీ కోరుకుంటున్నాం. జగన్నాథం తిరుపతి. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. మేము ది హాఫ్ డే లీవ్ అని ఒక మూవీ చేయడం జరిగింది. అది November 9th ఆదివారంన మేము గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. దానికి మాకందరూ ప్రోత్సహించారు. ఈ ప్రతాప్ మేనేజ్మెంట్ మొత్తానికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా మా జగన్నాథం సార్కి అండ్ కృష్ణ సార్కి, బాబ్జీ సార్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ మా సినిమాకి వచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో, అందరికీ హాయ్ అండి. నేను యాక్చువల్గా మేమందరూ కలిసి ఒక మూవీ చేసామండి, తిరుపతి వాళ్ళం అనమాట. సో హాఫ్ డే లీవ్ November 9th రిలీజ్ అవ్వబోతుంది. సో దీనికి మెయిన్ పిల్లర్స్ ఏంటంటే, మెయిన్ పిల్లర్స్ జగన్నాథం సార్ గారు, కృష్ణ గారు, బాబీ గారు, ప్లస్ చదలవాడ కృష్ణమూర్తి గారు మెయిన్ సపోర్ట్ చేస్తారు మాకంతా. మేము చేతులెత్తి దండం పెట్టాలి. సో ఈ ప్లస్ సిటీ కేబుల్లో ఇలా మాట్లాడుతున్నామంటే వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. సో దానికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. సో ఇంకోటి, దీనిలో చాలామంది తిరుపతి వాళ్ళు లోకల్ అండి, ప్రతి ఒక్కరు లోకల్లో మేమంతా ఏదో మనీ పెట్టుకుని ఏదో చేసుకున్నాము. కానీ థియేటర్ వరకు వచ్చిందంటే చాలా పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. సో దానికోసం మేము ఇక్కడికి వచ్చాం. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామండి. ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూసుకుంటున్నాం మమ్మల్ని మేము. దానికి కారణమైన వాళ్ళని మేము లైఫ్లో మర్చిపోమండి. ఎప్పుడు
ఎక్కడి నుంచి వచ్చామనేది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సో అది మాకు మేమంతా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. మెయిన్ తిరుపతి అనమాట, మాకు మెయిన్ కావాల్సింది తిరుపతి అనమాట. తిరుపతి సైడ్ నుంచి మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలీదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ తిరుపతి వాళ్ళని కానీ మా సైడ్ ఉండే ఎవరెవరు సపోర్ట్ చేస్తారు కానీ మేము అసలు మర్చిపోమండి. సో నవంబర్ 9th హాఫ్ డే లీవ్ అనేది బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా చూడండి. 2 hours అండి, హ్యాపీగా నవ్వుకోవచ్చు అండి. మనకి మీరు 2 hours హ్యాపీగా రిలీఫ్గా నవ్వుకునేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో సిటీ కేబుల్ సైడ్ నుంచే చాలా థ్యాంక్స్ అండి, మాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సో ఎన్వి ప్రసాద్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారండి. ఇంకా ఈశ్వర్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము మీ రుణం నిజంగా మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్ అండి. సిగ్గులేదు అమ్మాయి చూడడానికి. సిగ్గులేదని కూడా లేదా? అస్సలు లేదా. ఇంకోసారి నాకు దగ్గర పడడానికి ట్రై చేసావు, బాగుండదు చెప్తున్నా, వేరేలా ఉంటుంది. అమ్మా అయ్యో అబ్బా తప్పకుండా రావాలి. బయలుదేరామని లొకేషన్ షేర్ చేయ దానికి ఇక్కడ నుంచి 300 kilometers రా. 300 ఏదో కాదమ్మా, నువ్వు వస్తే వేరు బస్ వస్తేనే రా. రా గెంటేసాం నిన్ను ఆశ్రయం ఇక్కడ. మామ గుర్తు పెట్టుకో, నీ పెళ్లి రోజు నీ సాగు రోజు. మంచిగా ఫస్ట్ ఎయిడ్ కూడా కాలేదా? ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన తర్వాత అంటే సంపే మిమ్మల్ని సంపేసిన కాకుండా నేను జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు మా నాన్న కోసం పెళ్లి చేసుకోవడం. నేను జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని పెళ్లి చేసుకోవడం. అదిగో తనే నా వైఫ్. మీ ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. పవిత్రమైన కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లి, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదరపచ్చ పత్రాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవ మూర్తులు నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. పుష్పయాగానికి మొత్తం
9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. కాగా శ్రీవారి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించేందుకు దాతల నుంచి పుష్పాలు సేకరించేందుకు కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులను ఆలయ అధికారులు సెలవుతో ఘనంగా సన్మానించారు. ఉదానో యజ్ఞేన కల్పదాగ్ స్వాహా సమానో సుత ఆసుత ఆసుత సుత సోమః సోమః సుత ఆసుతః సుత ఆసుత ఆసుత సుత సుత ఆసుతో మదాయ మదాయ సుత 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 ఆసుతో మదాయ ఆసుతో మదాయ మదాయ సుత ఆసుతో మదాయ ఆసుత ఇత్యా సుదః మదాయేతి మదవరుణో వరుణస్సీదాసీదవరుణః వరుణో వరుణస్సీదసీదవరుణోస్యసి వరుణస్సీదసీదవరుణోసి వరుణోస్యసి వరుణో వరుణోసి ధృతం వ్రతోసి వరుణో వరుణోసి ధృతం వ్రతః ధృతవ్రతోస్యసి ధృతవ్రతో వారుణం వారుణం ధృతవ్రతోస్యసి ధృతవ్రతో వారుణం గృహ్ణామ్యాధృష్టమనాధృష్టం గృహ్ణామి గృహ్ణామ్యనాధృష్టం గృహ్ణామ్యనాధృష్టమనాధృష్టం గృహ్ణామి గృహ్ణామ్యనాధృష్టమస్యస్య నాధృష్టం గృహ్ణామి గృహ్ణామ్యనాధృష్టమసి నాధృష్టమస్యస్య నాధృష్టమనాధృష్టమస్య నాధృష్యమనాధృష్యమస్య నాధృష్టమనాధృష్టమస్య నాధృష్యం పరమో విష్ణుర్దేవతానాం దేవతానాం విష్ణుః పరమః పరమః పరమో విష్ణుర్విష్ణుః పరమో యద్యత్ పరమో విష్ణుర్విష్ణుః పరమో యత్ పరమో యద్యత్ పరమః పరమో యదాజ్ఞా వైష్ణవం యత్ పరమః పరమో యదాజ్ఞా వైష్ణవం యదాజ్ఞా వైష్ణవమాజ్ఞా వైష్ణవం యద్యదాజ్ఞా వైష్ణవమేకాదశకపాలమేకాదశకపాలమాగ్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశ ఉప ప్రధాని, భారత ఉక్కు మనిషి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవ సభకు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, పుష్ప చౌదరి, పృథ్వీ, జల్లి మధుసూదన్, వరప్రసాద్, మునిసుబ్రహ్మణ్యంలతో పాటు ఎస్పీయూ రిజిస్టర్ భూపతి నాయుడు, ఎస్పీయూ వైస్ ఛాన్సలర్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకల్లో సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో పూలే విగ్రహం నుంచి యువకులు, పెద్దలు అందరూ కూడా ప్రదర్శన జరుపుకుంటూ ఈ యొక్క ఆడిటోరియంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఆయన మన ముందు లేకపోయినా కూడా ఆయన ఈ మన ముందు ఉన్నట్లు 150 సంవత్సరాలు జయంతిని ఈరోజు గొప్పగా వేడుకగా జరుపుకోవడం, ఆయన స్వాతంత్ర పోరాటంలో అదేవిధంగా స్వతంత్ర దేశాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దాదాపు 500 సంవత్సరాలను ఏకం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఒక మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనే ఒక పేరు తెచ్చుకొని ఒక ఉక్కు మనిషితో ఆయన దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో దేశ సౌభాగ్యాన్ని కాపాడుకుంటూ ఈరోజు ఆయన మార్గంలో అందరూ నడవాలని, దేశానికి ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, యువకుల స్ఫూర్తి ఎక్కువ అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు 150వ సంవత్సరాల జన్మదిన వేడుకలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చాలా ఘనంగా తిరుపతి నగరంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం అనేసి తెలుసుకుంటూ
స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, మధుకర్జీ గారికి, సామత్ శ్రీనివాస్ గారికి, కోలానంద్ గారికి, దయాకర్ గారికి, శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ గారికి, వేదిక నడిపించింది పెద్దలకి, నా ముందు కనపడుతున్నటువంటి భారతదేశ భవిష్యత్కి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. ఫ్రెండ్స్, ఈ వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు. గత కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం మీ అందరికీ తెలుసు విదేశీయుల చేతుల్లో పరిపాలించబడింది. కానీ 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ఆంతరిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సంస్థానాలు అంటారు, ఈ సంస్థలన్నింటినీ ఒకే ఒకడు, మామూలుగా ఈ మధ్య మీ అందరూ సినిమా చూస్తారు ఒక్కడే అని, ఒకే ఒకడు ఈ సంస్థలన్నింటినీ ఏకగ్రీవంగా ఒకే ఒకడు అన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు సామంత్ శ్రీనివాస్ గారు, సర్దార్ పటేల్ గారికి ఉక్కు మనిషి అని పేరుంది. ఉక్కు ఉంటే మీ అందరికీ తెలుసు, ఎవరు దేనికి లొంగదు, ఎక్కడ బెండి కూడా కాదు. అలాంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో వారిని గుర్తించుకుంటూ దేశంలో యువత, ముఖ్యంగా ముందుగా ప్రధానమంత్రి చెప్పారు ఈ నేపాల్ గురించి. నేపాల్ నుండి యూత్ అంటారు, చిన్న పిల్లలు అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుండి ఉపయోగించి అవసరమైతే పోలీసు చర్య, సైనిక చర్య చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడకుండా అప్పటి నిజాం రజాకారుల నవాబుగా ఉన్నటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భరతమాత ఒడిలో చేర్చినటువంటి ఘనత సర్దార్ ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ గారిది. సాధారణమైన నిరుపేద కుటుంబంలో జన్మించేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 అక్టోబర్ 31 గుజరాత్ లోని సంసద్ యొక్క గ్రామంలో జన్మించిన వారు. వారి తండ్రి కూడా 1857 సిపాయి తిరుగుబాటులో ఉద్యమంలో పాల్గొన్నటువంటి దేశభక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి పటేల్ గారు చిన్నప్పటి నుంచి కూడా నిజాయితీ, ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. మరి స్వాతంత్రం సిద్ధించిందనేటువంటి సంతోషం ఒక పక్క, మతం పేరుతో విడిపోయినటువంటి పాకిస్తాన్ చేస్తున్నటువంటి సరిహద్దు ఉగ్రవాదం కుట్రలు ఒక పక్క, ఈ దేశంలో విలీనం కామని చెప్పి ముందుకేస్తూ విదేశాలతో సత్సంబంధాలు కలిగి ఈ దేశాన్ని కుంపటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి అప్పటి మత మౌఢ్యులు ఒక పక్క, వీటన్నిటినీ తోసిరాజుని అప్పటి తొలి ఉప ప్రధానమంత్రిగా, తొలి హోం మంత్రిగా ఉన్నటువంటి పటేల్ గారు ఈ దేశాన్ని కలిపి ఉంచాలన్నటువంటి ఒక సంకల్పం తీసుకొని కలిపి ఉంచి మనందరికీ బహుమతిగా ఇచ్చినటువంటి ఈ దేశం ఇవాళ పటేల్ గారి యొక్క శ్రమ సంకల్పకారంగా లభించిందని, ఒకవేళ పటేల్ గారే ఆ రకమైనటువంటి త్యాగము, ధైర్యము, పోరాటము, సైనిక చర్య చేపట్టకుండా ఉంటే ఈ దేశం ఎలా ఉండేదో ఊహ కూడా అందదు. విడిపోయి మనలో మనం కలహించుకుంటూ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి కలహించుకునేటువంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ దేశం నెట్టబడి ఉండేది. ఈ కార్యక్రమానికి మాతాకి, భారత్ మాతాకి. కచ్చపి స్టేడియము, ఇండోర్ స్టేడియం, ఇది ఇంకా ఈ సౌండ్ సరిపోదు. విద్యార్థులు అంటే దేశ నిర్మాణంలో మనందరం రేపు రాబోయే రోజుల్లో కీలక పాత్ర పోషించేవాళ్ళు. కాబట్టి మన గొంతు చాలా కీలకమైంది. కాబట్టి ఇంకో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సభాభే నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి పెద్దలకి, విద్యార్థులకు, ఈ రోజున కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కొన్ని విషయాలని పటేళ్లతో పాటు కొన్ని దేశానికి సంబంధించిన విషయాలను మీ ముందు ప్రస్తావిస్తారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మంచి పేరున్న లాయర్, మంచి వాగ్దాటి. ఒక కేసుని తీసుకున్నారంటే ఆ కేసుని గెలిపిస్తాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా పటేల్ మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఒక కేసు కోర్టులో సీరియస్ గా డిస్కషన్, చర్చ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంది. పటేల్ గారు వాదిస్తున్నారు. కోర్టు మధ్యలోకి ఒక అతను, మీకు తంతి వచ్చింది, మీకు ఒక ఆ రోజున తంతి అంటే పోస్ట్, అది ఒక మెసేజ్ వచ్చింది, టెలిగ్రామ్ టైప్ అని తీసుకొచ్చి ఒక పేపర్ ముక్కని సర్దార్ పటేల్ గారికి ఇచ్చారు. పటేల్ ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత జేబులో పెట్టుకొని కేసు అంతా, ఆర్గ్యుమెంట్స్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాడు. పక్కనున్న వాళ్ళు అడిగారు, ఏంటండి మీకు టెలిగ్రామ్ వచ్చిందంటే, నా భార్య చనిపోయినట్టు నాకు ఇంటికాంచి కబురు వచ్చిందని చెప్పారు. భార్య చనిపోయిందని వచ్చిన తర్వాత ఎలాంటి శరీరంలో స్పందన, మార్పు లేకుండా ఒక తీసుకున్న కేసుని ఏ విధంగా గెలిపించాలని ఒక దృఢ సంకల్పం ఏదైతుందో ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో కనపడుతుంది. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఇందాక మన చాలా మంది పెద్దలు కూడా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆయన దేశ స్వాతంత్ర పోరాటంలో ఎలా పోరాటం చేశారో, అదేవిధంగా దేశ స్వతంత్రం కోసం దాదాపు 500 సంస్థానాలను ఒకటి చేసిన ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అనేసి పేరు తెచ్చుకోవడం కూడా గొప్ప మనిషి. అటువంటి ఉక్కు సంకల్పము కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆశయాల్ని మనం అందరం కూడా తీసుకుంటూ దృఢ సంకల్పంతో ఏ ఒక్క పని చేసినా అది మనకు కంటే దేశానికి ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి కూడా మనమందరం కూడా ఆలోచించాలి. ఈరోజు చూస్తున్నాం, మన దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎప్పటి నుంచో దాదాపు మన పెద్దలు చాలా క్లుప్తంగా చెప్పడం కూడా జరిగింది. మొన్నగా ఆపరేషన్ సింధూర్ అని మన ప్రధానమంత్రి ఎలా చేశారు, మన రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, యావత్ ప్రపంచ దేశాలు కూడా ఏలెత్తి చూపనే విధంగా మన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసి మనల్ని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ స్థావరాలని కూల్చివేసిన దృఢ సంకల్పం కలిగిన నాయకుడు మన ప్రధానమంత్రి అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవశాలి, దూరపు ఆలోచనలతో మన రాష్ట్రానికి దశ దిశలు అన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా చేసుకుంటూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఒక ముందు చూపు ఆశయాలతో మన ప్రధానమంత్రి మోదీ గారిని కూడా ఒప్పించి మన రాష్ట్ర జత కలిపి మన రాష్ట్రాన్ని మన దేశ ప్రధానితో కలిసి చేస్తేనే మన ఆంధ్ర రాష్ట్రం కూడా ముందుకు వస్తుందనే ఒక మంచి ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఆలోచన చేయడం చాలా మంచి కార్యక్రమం. ఇదే స్ఫూర్తితో తీసుకొని ఇందాక చెప్పిన పెద్దల ఆలోచన విధానాలు యువత పాటించాలి. యువత ముఖ్యంగా ఇందాక ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ కావాలా, అది ఒక ఆశయం. పుట్టినవాడు చదువుకోవాలి, బాగా చదువుకున్నాక ఏదో ఒకటి స్థిరపడాలి. దాంతో పాటు మనం ఏం చేయాలి, మన దేశానికి మనం ఈ భూమిలో జన్మించాము, ఈ భూమికి మనం ఏం చేయాలనే ఒక దూరపు ఆలోచన కూడా ఆలోచించి మనం అందరం కూడా మన అందరి కోసం కష్టపడుతున్న పెద్దలందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ, ఈ రోజు చిత్తూరు, తిరుపతి 2 జిల్లాల నుంచి కూడా ఈ యొక్క మార్చ్ పాస్ట్ చేసుకుంటూ, ఈ యొక్క పాదయాత్ర చేసుకుంటూ ఈ రోజు మన ముందు ఒక మంచి మనిషి, ఉప ముఖ్యమంత్రి, భారతదేశానికి ఉప ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని ఇంత ఘనంగా ఈ రోజు రేపు జరుపుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచించుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన
సర్దార్ వల్లభాయిని కాకుండా పటేల్నే కాకుండా ఇప్పుడున్న మన నాయకులను కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన దేశ సమగ్రత కోసం మనం అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన ప్రదీప్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను శ్రీకాకుళంకి చెందినా సరే నాకు హైదరాబాద్తో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. సో హైదరాబాద్ దేశం తాలూకా నడిబొడ్డులో ఉంది. అండ్ హైదరాబాదే కనుక సపరేట్గా ఉంటే ఈ పాటికి ఎలా ఉండేదో దేశం చూడండి. అండ్ 1-2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. హైదరాబాద్ ఫార్మా హబ్ అండ్ డిఫెన్స్ హబ్. మనం మాట్లాడుతున్న ఆపరేషన్ సింధూర్లో మెజారిటీ ఆఫ్ ద మిసైల్స్ మనం యూజ్ చేసి ప్రెసిషన్ టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ తాలూకా ఎక్కడైతే ఒక అండర్ గ్రౌండ్లో ఒక కింద పెట్టారో అది ఎగ్జిట్ ఎంట్రన్స్ దగ్గర కూడా ప్రిసైజ్గా మనం టార్గెట్ చేసి వేసి షోడ్ అప్పుడే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వీడు ప్రిసైజ్గా మొదలు చివరిలో ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర వేసాడంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్సైడ్ వాళ్ళ ఆర్మ్స్ అంతా. సో ఇది తెలిసిన వెంటనే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చి ది పాయింట్ వాట్ ఐ వాంట్ మేక్ ఈజ్ దట్ ఆ మిసైల్స్ అన్ని మనం చేసుకునేవి కొనుక్కున్న కాదు. బ్రహ్మోస్ అన్న మిసైల్స్ అవి హైదరాబాద్లో తయారయ్యాయి. అండ్ ఈరోజు మనం 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మనం ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఈ మిసైల్స్. అవన్నీ ఇప్పుడు మనకే తయారు చేసుకుని ప్రపంచంలో అడ్వాన్స్డ్ మిసైల్స్ అల్ట్రాసోనిక్ మిసైల్స్ ఉన్నవి అవన్నీ మన దేశంలో కూడా తయారు చేసి ఇంకా అడ్వాన్స్గా చేసుకుని ఇప్పుడైతే మనం మీరు ఈవెన్ న్యూస్లో చూస్తుంటారు 1,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేయగలిసిన మిసైల్స్ని మనం చేసి పంపించే అమ్ముకునే దీనికి వచ్చామంటే దేశంలో వాతావరణ మరియు అంతరిక్ష పరిశోధనలు ముందుకు తీసుకువెళ్లడానికి పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను మరియు సాంకేతిక అభివృద్ధి జాతీయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పరిశోధన అవకాశాలను రీసెర్చ్ స్కాలర్లు పోస్ట్ డాక్టర్లు పరిశోధకులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం గాదంకి దగ్గర గల ఎన్ఏఆర్ఎల్ జాతీయ వాయు మండలీయ పరిశోధన ప్రయోగశాల కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు ఒక వారం పాటు విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో జాతీయ వాయు మండలి పరిశోధన ప్రయోగశాల డైరెక్టర్ డాక్టర్ అమిత్ కుమార్ పాత్రో, విజిలెన్స్ అధికారి రఘునాథ్, విజిలెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ డాక్టర్ చైతన్య జైన్, ఎన్ఏఆర్ఎల్ ఏఓ మల్లికా మాధురితో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజిలెన్స్ ప్రాముఖ్యత మరియు కార్యాలయాల పనుల్లో జాగ్రత్త, పారదర్శకత అవసరమని తెలిపారు. ఎన్ఏఆర్ఎల్లో జరుగుతున్న పరిశోధన ముఖ్యంగా వాతావరణం అంచనా, తుఫానులు, పిడుగులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు వంటి సామాజిక ప్రయోజనాలకు సంబంధించిన పరిశోధనలు చేయడం అభినందనీయమని తెలిపారు. దేశంలో వాతావరణ మరియు అంతరిక్ష పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లడానికి పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలను మరియు సాంకేతిక అభివృద్ధి చెందిన జాతీయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్ఏఆర్ఎల్ పనుల్లో నిఘా మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా తెలపడం జరిగిందని తెలిపారు. తుఫాన్ మరియు ఉరుములు, మెరుపులతో సహా వాతావరణ అంచనాలను డైరెక్టర్తో కలిసి అక్కడ పరిసరాలను అడిగి తెలుసుకుని ఆసక్తిగా పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎన్ఏఆర్ఎల్ ప్రధాన ప్రయోగాత్మక మరియు గణన సౌకర్యాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఎన్ఏఆర్ఎల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ హెచ్పిసి వ్యవస్థను సందర్శించినప్పుడు వాతావరణం మరియు తీవ్రమైన వాతావరణ సూచనపై పరిశోధన ఫలితాలు, తిరుపతి జిల్లాలోని వ్యవసాయం అభివృద్ధి కార్యక్రమాలను, వాతావరణ అంచనాలు, పరిశోధన ఫలితాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. మొందా తుఫాన్ వలన జిల్లాలో పెద్ద నష్టం జరగలేదని, తుఫాన్ ప్రభావిత విషయాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేంత అవకాశం ఇలాంటి వాతావరణ పరిశోధన రీసెర్చ్ కేంద్రాల వలనే సాధ్యమవుతుందని తెలిపారు. రీసెర్చ్ స్కాలర్లతో మాట్లాడుతూ పరిశోధనలో ఆసక్తి చూపి దేశాభివృద్ధికి తోడ్పడాలని కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశోధన పరంగా అందిస్తున్న అవకాశాలను, ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశ అనంతరం ఎన్ఏఆర్ఎల్లో వాతావరణ పరిశోధన రాడార్ పనిచేయు విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఏఆర్ఎల్ రీసెర్చ్ స్కాలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. You know the subject, what we are doing for last 1 week, the vigilance awareness basically, and as Dr.
Chaitanya Jain. He has mentioned about the program that we have conducted, and this is part of that program. And we are extremely happy that today with us we have the district collector, district magistrate of Tirupati district. And sir, formally I would like to actually invite you and welcome you for visiting this and welcome you to NARL, because this is the center which was set up more than 3 decades ago, and this has its own importance nationally and internationally, and we have been trying in many occasions to bring the people to know about this facility, and today we are extremely happy that you could actually, provide us some time to visit this facility so that you are aware that what this facility can be useful to the society and the country. And I am extremely happy, and I am extremely glad that you have accepted our invitation and then blessing us this particular occasion, and you will be telling us about the vigilance awareness in general. Although we know and we have been doing regularly every year, but I think we would like to listen from you, your perspective, the broad horizon about the vigilance that we are talking today countrywide. And once again, I welcome you, and also we would like to listen from the Tirupati district, Chittoor district, and also or possibly the Tirupati-Tirumala Devasthana, the varieties of atmospheric activity which impacts actually various things in our daily life. I think I would also like you to also tell your views that which way this facility can be useful to the society, and in particular to Tirupati. Once again, I welcome you to NARL, and it's our pleasure to actually show you the facility. Coming to NARL, before coming to this campus, I was quickly inquiring with the directors about what kind of research they are doing of late. Last 30 years, how did they contribute to the society at large and to the nation at large? So, as you all know, in this present day modern world, scientific community is this one community which the entire world is relied upon for any kind of activity. See, right now we are last week we had a super cyclone. Fortunately, not much damage as so all through the past 1 week we were continuously getting updates on a real-time basis as to where the cyclone is going to hit, what is the kind of damage it's going to create, how is it we were getting updates for like every half an hour. I don't think 30 years back that was the scenario. So the present day systems, NARL, IMD, and then all other scientific bodies, they are with their extensive research, they are able to predict what kind of not only damage, like cyclone is one part. Coming to other, director was telling about how it started. Like when there was as a child, most of you must have read about ozone holes. So it was quite alarming then. So how NRL started, and then right today we are looking at cloud seeding in one part. We are studying about cloud bursts in Himalayan, sub-Himalayan region, and a lot of space activity and pioneer research is going on in this country. I think India is taking giant strides. Across the world now. India launched its first satellite. How the scientific community of US and then European Space Agency reacted to it. Like we were there. I think most of you must have seen it. There are people sitting in a room with suits and boots and everything, discussing some. So that was they used to make mockery of Indian scientific community then, but within
2 to 3 decades. But as administrators, we truly realize your importance, how much you contribute to the society. And today, in this week, I'm really happy to be here as part of this Vigilance Awareness Week, a drive given by Central Vigilance Commission. Any body or any department which you can proudly tell or flag bearers for integrity, I think that will be the scientific community. I can proudly tell that because so I would suggest all of you to stick to your core interests than having different thoughts. So the government of India and especially Department of Space, so many large amount of funding is going into these departments. So because India is now shedding its tag of what you call so-called middle income country or something like that. Now we are fourth position in terms of economy size. So Honorable Prime Minister is banking heavily on scientific community. Lot of funding is going on, lot of jobs are coming up in this sector. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ ఐరన్ మ్యాన్ గా కీర్తించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి బాలాజీ కాలనీ కొడిలిలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుండి పలు ప్రభుత్వ విద్యాలయాల నుండి విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరు కాగా తుడా కచ్చప్పి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతిని పురస్కరించుకుని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ మై భారత్ దేశవ్యాప్తంగా యువకులను చైతన్యపరుస్తూ పటేల్ గారి యొక్క జీవిత విశేషాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి పిలుపుతోటి ఇవాళ ఐక్యతా యాత్రను ప్రారంభించడం జరిగింది. రేపు అక్టోబర్ 31 పటేల్ గారి యొక్క 150వ జయంతిని పురస్కరించుకుని ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 565 సంస్థానాలు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉన్నటువంటి క్రమంలో 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారతదేశంలో స్వచ్ఛందంగా కలిసినటువంటి నేపథ్యంలో 3 సంస్థానాలు ముందుకేసి కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు ఈ దేశంలో విలీనం కావడానికి ముందుకేసినటువంటి క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ దేశాన్ని ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఈ నడుమ ఉన్నటువంటి అఖండ భారతదేశాన్ని దేశ సమగ్రతను, ఐక్యతను సాధించినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఈ సంస్థానాలను విలీనం చేయకుండా ఉంటే ఈ దేశం ముక్కలు చెక్కలై అంతర్గతంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి సమయంలో పటేల్ గారు చూపినటువంటి చొరవ, ధైర్యం, క్రమశిక్షణ, నిజాయితీ ఆయనకు ఉక్కు మనిషి అనేటువంటి పేరు తెచ్చిపెట్టింది. ఆయన అసలు శిష్యులైనటువంటి వారసులుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో, చిన్న భిన్నం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మరొక్కసారి పటేల్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి యొక్క ఆలోచనలు అందరికీ అనుసరణీయం. ఈ క్రమంలో తిరుపతి నగరంలో కూడా మేము పెద్ద ఎత్తున యువకులను సమీకరించి ఈ 150వ జయంతి సర్దార్ @150 ఐక్యతా యాత్రను తిరుపతి నగరంలో విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరితో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించుకోబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం, పుష్పార్చనతో పులకించిన తిరుమల కొండ. 9 టన్నుల పుష్పాలు, పత్రాలతో నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి పుష్పయాగం.
రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ డాక్టరల్ పరిశోధకులు పరిశోధన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలి. అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ NARL ను సందర్శించి విజిలెన్స్ అవగాహన వారంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ S. వెంకటేశ్వర్. తిరుపతిలో ఘనంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, ఆకట్టుకున్న విద్యార్థుల ర్యాలీ. గరుడ వారధిపై వేగ నియంత్రణకు మరిన్ని అదనపు చర్యలు చేపట్టండి. స్మార్ట్ సిటీ పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆదేశాలు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన చండీ హోమం. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు 9 రోజుల పాటు కార్తీక మాస ప్రత్యేక హోమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.